ஃபைட் காம்ப்ளிகேட் பண்ணாத டே. இன்னைக்கு நம்ம தலைவர் ரஜினிகாந்த் படம் ரிலீஸ். அண்ணா மார்னிங் ஷோ பார்த்துட்டு வரார், அப்புறம் அடிச்சுக்கலாம். என்ன ஓகேயா? இந்த கோழிக்கடை ஆறுமுக ஏரியால வந்து ஏன் சிஸ்டர்க்கே லைன் விடுறான் இந்த நாய். ஆமா மார்னிங் ஷோ கேக்குதாடா? கிளைமேக்ஸா காட்டுறா கையால. మామా ఇప్పుడు ఇడితే పెట్టుకుంటే సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. టైటిల్స్ కూడా పడినవను. నేను ఒక్కసారి కొట్టినా 100 సార్లు కొట్టినా సేమ్ ఫీల్. వద్దుబా బయట తాగేద్దాం. అడుగురా పారిపోదాం. అయ్యి బాబాయ్ ఆ తర్వాత చెప్తాను, ముందు పరిగెట్టావు. రా బాబా పరిగెట్టావు. అయ్యి బాబాయ్ దొరికితే చంపేస్తారు. బాబా పరిగెట్టావు. ఇలా పరిగెడతాం కన్నా కొట్టేస్తాం ఈజీ. వద్దు బాబా పారిపోతాం బెటరు. వాళ్ళ గురించి నీకు తెలియదురా బాబోయ్. వీడు మొత్తం పులిహేర చేసేస్తున్నాడు. బోర తక్కువ ఎదవా.
ఏంట్రా నీకు దండం పెడతాను బాబా వాళ్ళ గురించి తెలీదు. ఎవడైతే నాకేంట గొడవ మొదలయ్యాక ఆడా ఈడా అని చూడడం కాలా చెయ్య. కంట్రోల్ రూమ్, కంట్రోల్ రూమ్, పోలీస్ కంట్రోల్ రూమ్. మాకు అర్జెంట్ గా సపోర్ట్ కావాలి. ఇక్కడ ఒకరిని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎవరు డార్లింగ్ మీరు? పోలీసులు రా. ఇందాక నేను చెప్తుంటే వినిపించుకోకుండా ఓరికే మీద కొడేస్తున్నావు. నీ వెనకలు ఎందుకు పడ్డారా? ఏం చేస్తున్నారా నువ్వు? ఏం చేస్తున్నాడా? అమ్మ నా కొడుకు టోక్యో జానేటిదా? పోలీసుల్ని కొడతావు నువ్వు? ఎరా బాబ్జీ ఏం చేస్తున్నారా? సినిమా పెడదామని. ఏం సినిమా? హిందీ సినిమా. హిందీ ఇంగ్లీష్ మనకెందుకు గాని రజనీకాంత్ సినిమా పెట్టు. నిన్న పెట్టింది అదే భాష. నిన్న నేను లేను కదా. కుదరదండి, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఒరే బాబ్జీ, హాయ్ వాల్ ఓవర్స్ రన్నింగ్ లో ఉండగా హాయ్. అద్దం బదలు కొట్టేసుకుని నువ్వు బయటికి వెళ్ళిపోతావని ఎప్పుడు అనుకున్నావారా? అనుకున్నావా? భాష పెట్టాలి అంతే కదండి. పెట్టు. అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి అచ్చమైన తెలుగువాణ్ణి మచ్చలేని మక్కువాణ్ణి చూడరా సినిమా చూడు. అనవసరమైన నుంచి చూస్తాడు. తప్పుగా ఏంట్రా రాబరీ? అవును బే. అక్కడో రజనీకాంత్ ఉన్నాడు, ఇక్కడో రజనీకాంత్ ఉన్నాడు. బస్సులో ఇద్దరు రజనీకాంత్ ఉండగా బస్సు ఎట్ట ఎక్కారా? ఇందాక చెప్పానే సేమ్ ఫీల్. కొట్టేసావనా? యువర్ వెల్కమ్. అన్నా డాబాకెళ్ళి రోటీ తిందామనా? బాగుంటుందా? నీ ఫైట్ లాగా సూపర్ గా ఉంటదన్నా. అయితే పద. శివనని చంపాలి, అది నా జీవిత ధ్యేయం. చాలా ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, బే కుదరలా. అన్ని శవంగా చూడాలి, ఎంత ఖర్చైనా పర్వాలా. నీకెందుకు డార్లింగ్, నేను చూసుకుంటా కదా. నికాల్ హాత్ నికాల్. మాచిరెడ్డి గురించి నీకు తెలియదు రావు. మాచిరెడ్డి ఎవరు? అడిగని చెప్పకుండా తీసుకొచ్చావా? ఆయన మాచిరెడ్డి గారు. సారీ డార్లింగ్.
ఇంతకీ శివన్నకి మీకు గొడవ ఏంటి? చెప్పరయ్యా, మా మధ్య 190 ఉంటాయి, నీకు అనవసరం. ఇంతకు చంపుతా లేదా? చంపుతాను. శివన్న తెలుసా? అసలు నన్ను ఎప్పుడైనా చూసావా? ఏయ్, ఇది శివన్న ఒకసారి చూపించు. టీ బట్టండి రా. ఆ మాచిరెడ్డితో చేతులు కలిపి నాటకాలు ఆడుతున్నా. మా కుర్రాళ్ళని కార్నర్ చేయడం కానీ, నా రియల్ ఎస్టేట్ దందాన్ని పాయింట్అవుట్ చేయడం కానీ చెయ్యొద్దు. ఆ మాచిరెడ్డికి చెప్పు, వాడి సర్వీస్ రివాల్వర్ ఇచ్చిండ్రా. పోలీసోళ్ళంటే నాకు ఇష్టం, అందుకే నిన్ను వదిలేస్తున్నా. జాగ్రత్త. ఎందుకు కలిచారు? పోలీసులు కదా వదిలేశాను. నువ్వు లగ్గానే కన్ను అన్లాక్ చేశాడన్నా. చేస్తే కలిచేస్తారా? కలిచేస్తారా? రై తీసుకెళ్ళండి, హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఆగండి. హాస్పిటల్, ఎంక్వైరీస్, ప్రాబ్లమ్స్. తీసేయండి, తీసేయండి. నన్ను తప్పదు, వద్దు వద్దు. ఏంటమ్మా, ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? ఏంటి బాగున్నావురా, వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ నేను. ఈ సూజీ ఇంజన్, రై 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 హార్స్ పవర్ ఎక్కువ. పవర్ కాదు, పొగరు ఎక్కువ. నా కొడక చెప్పు. ఇలా కొడితే నరాలు కనపడతాయి, ఇట్ట పట్టేసుకుంటే దొరికేస్తాయి. ఈ నరాన్ని ఇట్ట పట్టి గట్టిగా లాగితే 100 మీటర్లు తాడవుతుందంట. లాగేసుకుందా రేటి? ఏడమ్మా, వచ్చి అరగంట అయింది. ఈ వెంకటగాడు ఎక్కడా కనపట్లే. నేను వెంకట్ని. సారీ డార్లింగ్, సారీ. నువ్వని తెలియక నరం పీకే పోయాను. డబ్బు తీసుకో. థ్యాంక్స్ డార్లింగ్. నువ్వు కాఫీ తాగు డార్లింగ్. డార్లింగ్, నీకు రియల్ ఎస్టేట్స్ వెంకట్రావు తెలుసా? ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? ఎంతవరకు వచ్చింది? వాడిని ఎప్పుడు వేస్తున్నావు? ఈరోజు నైట్. ఇవాళ నైటా? ఇవాళ వేసేస్తున్నాడంట. ఎవరిని వేసేది ఒకసారి కనుక్కో. అవతల శివన్న ఆషామాచి కాదు. అసలైనా ఆ బుజ్జిగాడు వచ్చి 2 రోజులు కూడా కాలేదురా. ఆ శివన్న గాని కరెక్ట్ గా అడిగి చూపించారా? కరెక్ట్ గా చూపించాం. ఏం చూపించారా ఏమో. రేయ్, అసలు ఆడు ఎవరిని అనుకుని ఎవరిని వేద్దాం అనుకున్నాడో ఒకసారి కరెక్ట్ కనుక్కో. రేయ్, అసలు నువ్వు ఎవరిని వేస్తున్నావురా? ఇంకేమనరా, శివన్నే. ఎక్కడా? మౌలాలి దగ్గర. శివన్న మౌలాలు ఎందుకు వస్తాడు? ఖచ్చితంగా వస్తాడు. అక్కడ అడిగి సెకండ్ సెటప్ ఉంది. సెకండ్ సెటప్ బాగానే ఎంక్వైరీ చేశాడు రేడు, మనకే తెలీదు. వాడి మీద మాకు నమ్మకం ఉంది, వాడిని ఆపకండి. ఆడికొక్కడే చెప్పండి, మిస్ అవ్వద్దు.
శివన్న కనబడగానే గన్ తీసి కాల్చేయాలి. ఇలా కత్తులతో పని అవదరా హౌలేకెళ్ళా. నా ఏరియాకొచ్చి నన్ను గురించి ఎంక్వైరీ చేస్తే నాకు తెలియదు అనుకున్నావా? నాకు సెకండ్ సెటప్ అని చెప్తే అది నమ్మేసి ఒప్పుకుంటూ వచ్చావరా సిల్లీ ఫెలా. నాకు ఏ సెటప్ లేదు, నువ్వే నా సెకండ్ సెటప్. నిన్నేయడానికే వచ్చా. ఎయ్యనా? ఏమైంది? శివన్న దొరికేసాడు. కాకపోతే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఓ అరగంట పడద్ది. పెట్టే ఏసీసాక చేత కళ్ళు దుబ్బేయరా? చుట్టూ 20 మంది ఉన్నారు. ఉంటే ఎదురుగా శివన్న ఉన్నాడు. అయితే భయం లేదురా? అంటే రే, రే, రే. నీ బ్రెయిన్లో ఏదో నరం కట్టయినట్టు మాట్లాడుతున్నావు. ఏం కట్ అవ్వలేదు. అన్ని కనెక్షన్లు కరెక్ట్గా ఉన్నాయి. నేను వచ్చింది నీ ఫ్యూజ్ పీకేయడానికే. రేయ్, నేనెంతో మందిని చంపా, కానీ మతిస్థివతం లేనుని చంపలేదు. ఐ హోప్ యు ఆర్ నాట్ మెంటలీ రిటార్టెడ్. ఎస్. రేయ్, ఏసేయండ్రా. రేయ్, కాల్చొద్దు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. గంతో వేసేయండి. ఈ చెప్పండి రా. స్ట్రాంగ్ టీ చెప్పరా.
సలా ఉట్, సలా ఉట్, వినిపిస్తుందా? ఐ లవ్ యూ. నా సిటీ ఎక్కడికి వెళ్ళావమ్మో? ఓడిసేస్తున్నావమ్మో ఏండే ఎన్న మారండి. ఐ లవ్ యూ అండి. పళ్ళు రాలిపోతే ఎదవా పెట్టు. చిట్టింది స్టూపిడ్ ఫెలో. అక్క నాకు ఒక డౌట్. కొంపతీసి మన ఇంట్లో ఉంటున్నాడే రజనీకాంత్, వాడేనేమో. రేయ్, ఏయ్ నువ్వేనా రాంగ్ కాల్ ఇస్తోంది? రాంకాల ఎన్నా రాంకాల్ చెప్తా నీ పని. అమ్మ నా కొడుక. ఏండే ఎత్తండే, ఏమన్నా మాట్లాడండి, అదే పోలే. ఒక పాట పాడండి. నీ అబ్బా నా ఇంట్లో ఉండి నాకే సైట్ వేస్తావరా? చేపల బస్తీకి పంపిస్తానుండు. ఏం చేద్దాం ఇప్పుడు? బ్రహ్మాజీ, ఆ రూమ్ లో ఉన్నాడే తమిళోడు, అని చంపేద్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో వెయిటింగ్. నువ్వు అను, అన్న వెళ్ళిపోక వేసేద్దాం. అక్క వద్దే వాణ్ణి పెట్టుకుందామే. ముందు నువ్వు తెలుగు నేర్చుకో, ఆ తర్వాత పెట్టుకుందు గాని. అన్నయ్య వస్తున్నాడు. రే బ్రహ్మాజీ, అన్నా రండి వెళదాం. నువ్వు వెళ్ళన్నా, నేను వచ్చేస్తాను. అరే మీరు వెళ్ళండి రా. రేయ్ తీయండి రా రాడ్లు. రేయ్ మొత్తం తలుపులన్నీ వేసేయండి. ఈ రోజు ఆ సాంబార్ గడ అయిపోవాలి. ஏய் என்னடா பண்ண போறீங்க? இந்த ராட்ஸ் என்னடா டேய்? என்னடி இவ்ளோ பெரிய கத்தி? ஏய் కాంపతీసి మర్డర్ గన్ ప్లాన్ చేశారా? వీడు నాకు సైట్ కొడుతున్నాడు. అమ్మాయి గారికి సైట్ కొడతారా రే? ఇప్పుడు మామూలుగా తన్నే. ఒకసారి నా షూ కేసు చూడండి. నెక్స్ట్ ఎవడొత్తే అని దీంతో తంత సంపేస్తే సంపేయండిరా. నేను మాత్రం కనీసం ఒక్కడినైనా పట్టుకెళ్ళిపోతా. చంపేస్తారా? వాడు చంపేస్తారా? 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 రస్కల్స్. వాడు వదిలిపోరారా? చలే, నీ చేతులు కత్తింటమా? వెళ్ళు, అవుట్, గెట్ అవుట్. అరే సిల్లీ ఫెలా, ఆ నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకోరా. వాళ్ళని చంపేసినా చంపేస్తారు. నీ వల్ల నా స్టోరీ మొత్తం మారిపోయింది డార్లింగ్. సొంత చిట్టే నన్ను మర్డర్ చేయాలని చూస్తుంది డార్లింగ్. ఒరేయ్, నువ్వు ఎప్పుడైనా మర్డర్ చేసావా? లే డార్లింగ్. తొత్తురికే. అలాంటి అడివి నన్ను మర్డర్ చేయడం నువ్వు ఎందుకు ఒప్పుకున్నావురా? అదే నాకు అర్థం కావట్లేదు డార్లింగ్. మూర్ఖత్వం రా నీకు, మూర్ఖత్వం. కరెక్ట్ డార్లింగ్. ఆ మూర్ఖత్వమే నన్ను కాపాడుతుంది. అందుకే నీ ఈరోజు మా పెళ్లి రోజు. ఒకప్పుడు ఇదే రోజు నేను మా ఆవిడ గుడికెళ్ళాం. వాళ్ళు నా మూలంగా చనిపోయిందని నా చెల్లెలు నా మీద అసహ్యం పెంచింది. అచ్చుడు బుజ్జిగాడు. అవునరా, శివనంత కలిసిపోయాడు. సెట్ అయిపోయింది. ఏంటి నా కొడుకుని?
లఫాకి నాయ్. రేయ్, వాళ్ళిద్దరూ జైలు నుంచి రిలీజ్ అయ్యారు, నాకు ఎందుకురా చెప్పలేదు? చెప్పు. అది పోలే వదిలే, విటే డలింగ్. డేయ్ నీ పోడా. ఏరా అంత రెడీయా? నీ గురించి వెయిటింగ్. దానికి ఫోన్ చేసావా? లేదు ఇంకా చేయలా. చెయ్యి త్వరగా చెయ్యి. మొద్దు 10 గంటలకల్లా నేను ఇంట్లో నుంచి వచ్చేస్తాను. ఏ స్టూపిడ్, మిస్ అవ్వద్దు. ఎవడు అడ్డొచ్చినా తోసుకుని వచ్చేయి. ఓకే, టైం అయిపోతుంది. వచ్చేసిందా? గుడ్ గుడ్ గుడ్. కమ్ రా రా రా. ఓకే టైం అవుతుంది. ఎక్కు 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 పోనీ. రండి రా రా రా. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ కామావహ లక్ష్మీమన అంత కళ్యాణ నిర్తుడా యస్యాం హిరణ్ వైదేయం కామశ్వం పురుషానహం అశ్వం వచ్చేస్తున్నాను. భయపడకు, తాళి కట్టు. వచ్చేసారు. నాకు భయం ఉంది. భయపడొచ్చు, వచ్చేస్తున్నాను కదా. తాళి కట్టు కట్టండి. வந்திட்டாயா அண்ணன் வந்துட்டா. எப்ப பகல் பிகல் விட்டுக்க முடாய். கல்யாணம் மாதிரி கேக்குது. கல்யாணம். ஏய், யாருடா நீ? నేను ఎవడైతే ఏంటి డార్లింగ్, పెళ్లి మాత్రం ఆగదు. என்ன ஆந்திரால இருந்து இங்க வந்து என்ன ரவுடிசமா? என்னடா என்ன ஆந்திரா? ஆந்திரா என்னதா, தமிழ்நாடு என்னதா? எனக்கு டி நகர் புதுசு கிடையாது, அண்ணா நகரம் புதுசு கிடையாது. தெருவா சுத்தின பொறுக்கிடானா. மண்டப்பேட்ட, மல்கப்பேட்ட, நாயுடுபேட்ட, பேட்டரா. தமிழ்நாடு என்னதா? ரஜினிகாந்த் நம்ம தலைவர். ஏய், தெலுங்கு நாய, இங்க வந்து நான் கல்யாணம் பண்ணி வைக்கிறியா? తమిళేంటి తెలుగేంటి డార్లింగ్, గొడవైంది, కూడేసుకుందాం దా. కట్రా తాళి కట్టు. ఏయ్, கட்டறா கட்டறா కట్రా. கட்டறா கட்டறா. ஐயா. అడంగొయ్యాలంటే ఎన్నాడ్డా ప్రేమించుకున్న వాళ్ళని విడదీయకండ్రా రే. వాళ్ళది ఇప్పుడే ప్రేమ కాదంట, చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారంట. చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ రా, వాళ్ళని దూరం చేయకురా. వాళ్ళు పడే బాధ ఏంటో నాకు తెలుసు. అయినా ప్రేమికులను విడదీయడానికి మనసు ఎలా వస్తుందిరా? బతకనివరా. నువ్వేంటే అలా చూస్తున్నావు? ఏంటి ఉనకాగ 12 வருஷமா சுத்தி சுத்தி வந்த, கண்ணு முன்னாடியே கழுது மாதிரி சுத்திட்டே இருக்க. ஆனா நான் தான் புஜ்ஜின்னு உனக்கு தெரியல. வாய் பான் தெரிந்துக்கிட்டு பார்க்கறது மட்டும் தான் தெரியும். ఎర్రి ముండ. ఏ మాపల ఇంగవా చూసావా, తమిళోడి దగ్గర తెలుగులో మాట్లాడాడు, నా దగ్గర తమిళ్లో మాట్లాడాడు. ఆడు చెప్పింది వాళ్ళకి అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. అవును, మధ్యలో ఏదో బుజ్జి అని వినపడిందేంటి? లేదే. లేదా మచ్చా నీ హోటల్ బుక్ పండ్రా. ఏదైనా ఇవాళ నాకీడు నచ్చేసాడు. వీటిలో ఎక్కడో తెలియని లవ్ ఫీల్ ఉంది. ఎవరు
ఏంటి వైజాగ్ జైలు నుంచి తప్పించుకొచ్చి ఏంటంటే పదరా ఎక్కు. కంగారు పడ్డావా? వైజాగ్ పోలీసులు అనుకున్నావు కదా, మనోళ్ళే. దా కూర్చో, నీతో మాట్లాడాలి. ఏంట్రా ప్లేట్ మర్చేసేవేంటి? శివన్ నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చాడా లేక శివన్కి భయపడ్డావా? శివన్ నేను చంపలేను డార్లింగ్, కలిసి మీ డబ్బే ఎక్కిచ్చేస్తాను. డబ్బులు ఇచ్చేస్తే నిన్ను వదిలేస్తాం అనుకున్నావా? శివన్న ఇంట్లోనే ఉంటున్నావు, శివన్నని నువ్వే చంపాలి. నీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు కూడా ఇవ్వటాలు అయ్యి ఉండవు. దీనికి నువ్వు ఒప్పుకోలేదనుకో, నువ్వు ఉండవు. నీకు కూడా అర్థం కావట్లే. శివన్ ఎవరు అనుకుంటున్నావు? చిట్టాల అన్న. లవ్వా? మరి రే, చిట్టే మన టార్గెట్. శివన్నను నువ్వు చంపలేదనుకో, చిట్టిని లేపుకెళ్ళిపోతావు. చిట్టి చిట్టి గురించి మాట్లాడక. దాన్ని గుడ్డలిప్పించి నించోబెట్టిస్తా, గ్యాంగ్ మొత్తంతో రేప్ చేయిస్తా. డార్లింగ్ డార్లింగ్, అమ్మడి అమ్మ పోయాడు. ఎందుకురా చిట్టి గురించి మాట్లాడావు? కొడతాను నాకు తెలీదు, పోతావని నీకు తెలీదు. నీ అబ్బా. మాయా మ్యాటర్ సెటిల్ చేసుకున్నాం, వస్తానే. అన్నా వాడు పారిపోతున్నాడు ఏంటి? వాడు వెళ్ళిపోతున్నాడు అన్నా. అన్నా నేను పైకి ఎప్పుడు రాలేదు, చాలా పెద్ద ఇల్లే. సతీ నువ్వు కూర్చో, నేను వచ్చేస్తాను. డార్లింగ్ డార్లింగ్, ఏంట్రా ఏమైంది? ఆ లాయర్ని చంపేశాను డార్లింగ్. ఏ లాయర్ని రా? అదే మాచిరెడ్డి ఉన్నాడే, వాడు లాయర్. రేయ్, ఒక్కడే చంపడం ఏంట్రా? అందరినీ నరికి పారేయకుండా ఎందుకు వచ్చావురా బేవకు? ఎక్కడున్నారా వాళ్ళంతా? పిరికి నా కొడుకులు నన్నేమీ చేయలేక ఇండైరెక్ట్ గా ఆపరేట్ చేస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉన్నావా? అక్కడే ఉండరు, వచ్చేద్దాను. నీ కోసం చిట్టి నేను ఎంతలా ఎత్తున్నావు నీకేం తెలుసు? ఈ ఇల్లు చిట్టి వెళ్తారా? రే, ఎంతకాలాన్ని దొరికేవరా చిట్టే? నీ బుజ్జిగా అది కాదురా చిట్టి. అదేం మాట్లాడు, బయటికి రా. ఇప్పుడు నేను బుజ్జి అని విన్నాను. బుజ్జి ఉన్నాడా ఇక్కడ? సత్తి ఎక్కడ? సత్తి పిలవడం నేను విన్నాను. సత్తి, సత్తి, నువ్వేదో దాస్తున్నావు. బుజ్జిని ఇక్కడ సత్తి చూశాడు. ఎవరు బుజ్జి? సత్తి, బ్రహ్మజీ చెప్పు, ఎవరు బుజ్జి? మన ఇంట్లో ఉంటున్నాడు వాడా? చెప్పండి, చెప్పండి. బుజ్జి, 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 నేను బుజ్జి అనే పిలుపు విన్నాను. బుజ్జి ఇక్కడే ఉన్నాడమ్మా. నీ బుజ్జి నాతోనే ఉన్నాడు. ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరం అవుతానే భయంతో నేనే దాచుంచాను. నా బుజ్జి తెలుసా నీకు? బుజ్జి నీకు తెలుసా? రామ్మా. నీకైనా పిచ్చెక్కిందా? వాళ్ళ అన్నయ్య కోసం చిట్టే చెప్పబడండి. ఏయ్ బుజ్జి, వాడేనమ్మా నీ బుజ్జి.
వెతకండిరా. వెతకండిరా. అమ్మా చెల్లె చిట్టి చేయండి. చెల్లెమ్మ, చెల్లె. చిట్టి చిట్టి వెళ్ళండి రా, వెళ్ళు. తొందరగా డాక్టర్ తీసుకురండి. వెళ్ళండి. డాక్టర్, డాక్టర్. అన్నయ్య బుజ్జిని కాసేపు చూడని. బుజ్జి కంగన మా దగ్గరే ఉంది. శివన్నను మాకిచ్చి దీన్ని తీసుకెళ్ళు. వాళ్ళకి అన్నయ్యని ఇచ్చేసి చెల్లిని తీసుకొచ్చి తర్వాత అన్నయ్యని కూడా తీసుకొచ్చి నాకు అన్నయ్య కావాలి. అన్నయ్యని తీసుకొచ్చి అన్నయ్య కావాలి. మాచిరెడ్డి, ఎక్కడున్నావు బే? ఉత్త చేతులతో వచ్చా. నువ్వు నీ కొడుకులు ఎక్కడ దాక్కున్నారా? రండిరా బయటికి, చవట నాయళ్ళారా. సత్తాలేని ఎతవి నీకెందుకురా పగ? ఆడపిల్లనెత్తుకొస్తావా? రేయ్, నీ తల నరుగుతామని నీ ఇంటికొచ్చా, కానీ నీ పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళలా. పిరికి నాయాల. కాలం కలిసి రాక కుదరక మా టైం బ్యాడ్ అయ్యి ఈ యాంగిల్లో చెయ్యాల్సి వస్తుందరా. ఎన్నాళ్ళకి దొరికావరా? ఏయ్, నేను నా బిడ్డలు నీ తల అమ్మోరికి బలిస్తామని మొక్కుని 6 ఏళ్ళయిందిరా. ఇయ్యాలరా మా ఇంట్లో పండగ. ఏంట్రా బుజ్జి, శివన్నకు తోడొచ్చావా? కన్నింగ్ నా కొడక. శివన్ ఇక్కడ వదిలేసి దాన్ని తీసుకో. శివన్ ఏం చేసుకుంటారో నాకు అనవసరం. ఒక్కడిని నాకిస్తే నేను వెళ్ళిపోతా. చిట్టిని
కాల్చింది ఎవడు? ఆడు నాకు కావాలి. ఆడిని నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా, లేకపోతే శివనని మీకు నేను ఇవ్వట్లేదు. చిట్టిని కాల్చిందెవడు? చిట్టిని కాల్చిందెవడు? ఎంత ఆనందంగా ఉందిరా నిన్ను చంపుతుంటే. నాకు మెడిటేషన్ చేసినట్టుగా ఉందిరా. Silly fella. Don't underestimate Sivanna.
లే లే